అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో SEO సర్చ్ ఎంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన వీడియోస్ కి ఏదైనా ఎక్కువ వ్యూస్ రావాలనుకోండి, మనకు SEO చేయాలన్నమాట. అది ఏ టైప్ SEO ఉంటుంది? సెర్చ్ రేటింగ్ లో వచ్చే SEO ఒకటి ఉంటుంది, సజెస్టెడ్ SEO ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సెర్చ్ రేటింగ్ లో తక్కువ శాతం వస్తుంది అండ్ సజెస్టెడ్ లో ఎక్కువ వస్తుంది. అండ్ సెర్చ్ సజెస్టెడ్ రెండు ఏంటి అని చెప్పి, సపోజ్ నేను ఇప్పుడు హౌ టు ఎర్న్ మనీ అని కొట్టాను అనుకోండి, అక్కడ మీరు ఫస్ట్ వీడియో మీదే వచ్చింది అనుకోండి, అది సెర్చ్ రేటింగ్ లో వస్తున్నట్టు. అదే సజెస్టెడ్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఎవరిదో పెద్ద వీడియో ఉంది, వాళ్ళ కింద మీరు సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరిది హౌ టు మేక్ ఎ ఫ్రీ మనీ అని చెప్పేసి ఎవరో ఒకరిది 1 lakh వ్యూస్ ఉన్నాయి, వాళ్ళ కింద మీకు సజెస్టెడ్ వస్తాయి అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళకి 1,00,000 వ్యూస్ వచ్చేటప్పుడు మీకు ఇంచుమించు ఒక 1,000, 10,000, 5,000 ఈ వ్యూస్ వస్తాయి అన్నమాట. అక్కడ మీకు సజెస్టెడ్ స్టోరీలు ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఎక్స్టర్నల్ లో సజెస్టెడ్ లో ఎక్కువ చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే బ్రౌజ్ ఫీచర్ లో చూపించదు, ప్లస్ సెర్చ్ ఐటమ్స్ లో చూపించదు, సర్చింగ్ కీవర్డ్స్ లో చూపించదు, ఓన్లీ సజెస్టెడ్ వీడియో మీకు చూపిస్తుంది. అంటే ఈ విధంగా మీరు ఏం చేయాలంటే, మీరు SEO అనేది ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఫ్రెండ్స్, పాతవి SEO ఏంటంటే మనకి మోడిఫికేషన్ అది ఇది ఉంటుంది. నేను చెప్పే SEO ఏంటంటే మీరు మొబైల్లోనే చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్ లోనే చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే, ఒకటి దీనికి నేను ఒక అసిస్టెంట్ అంటే టూల్స్ అసిస్టెంట్ ని నేను యూజ్ చేస్తాను, అంటే కీవర్డ్స్ అసిస్టెంట్ ని మీకు అది సజెస్ట్ చేస్తాను. అది ఎలా యూజ్ చేయాలనుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మీ అందరికి ఇది యూజ్ అవుతుంది, ప్రతి యూట్యూబర్ కూడా ఇది యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడే చెప్తున్నాను, నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు ఏ SEO యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు. అండ్ వాటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, నేను ఇది నా SEO అనమాట, అంటే నేను చేసిన SEO ఇది చూపిస్తాను చూడండి. నా వీడియో ఒక ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియో మీకు 2.5K వరకు వెళ్ళిపోయింది. మీరు ఈ వీడియోని గమనించుకోవచ్చు. నేను ఇచ్చిన టైటిల్స్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ట్యాగ్స్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే నేను టైటిల్ ఏమి ఇచ్చాను, ఆల్ ఫోన్ పే ఆఫర్స్ 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇన్స్టాంట్లీ అని పెట్టాను. ఓకే, అంటే మల్టీ కీవర్డ్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మల్టీ కీవర్డ్స్ అంటే మల్టీ టైటిల్స్ అంటే ఎలా అంటే, సపోజ్ హౌ టు ఎర్న్ మనీ అని ఉందనుకోండి, హౌ టు ఎర్న్ మనీ అని కాకుండా ఎర్న్ మనీ అని పెట్టేసి మళ్ళీ స్లాష్ కానీ బై కానీ ఇచ్చేసిన తర్వాత చేంజ్ చేయండి. టైటిల్లో ఏముంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డిస్క్రిప్షన్ లో అదే ఉండాలి. ఓకే, నేను ఇచ్చే సజెషన్. అదే విధంగా ట్యాగ్స్ లో కూడా అదే ఇవ్వాలి, మీరు గమనించుకోండి. తర్వాత ఏంటంటే, మీరు ఎక్కువగా సుత్తు పెట్టకూడదు. దానిలో కూడా కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ టాపిక్ ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్, ప్లస్ మీకు కాపీ రైటెడ్ కంటెంట్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకోవాలి. ట్యాగ్స్ వచ్చేసి, ట్యాగ్స్ కోసం నేను ఒక మంచి ఎక్స్ప్లోరర్ వాడతాను, నేను దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా నా ట్యాగ్స్ చూసుకుంటే ఇక్కడ ఫోన్ పే 75 రూపీస్ ఫ్రీ అని చెప్పి సెర్చ్ రేటింగ్ ఎక్కువగా వచ్చింది అనమాట నాకు. ఇది డెస్క్టాప్ లో చేయొచ్చు, మొబైల్ వర్షన్ లో చేయొచ్చు, 2 టైప్స్ లో చేయొచ్చు ఫ్రెండ్స్, గమనించుకోండి. మొబైల్ వర్షన్ లో అయితే క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకొని చేయండి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి కొన్ని ఫ్యూచర్స్ అనేవి. ఇప్పుడు నా వీడియో ఇంత చూసారు కదా, ఈ వీడియో ఎలా బూస్ట్ అయింది అన్నది మీకు అందరికీ డౌట్ గానే ఉంటుంది. అండ్ ఈ వీడియోకి నేను వాడిన ట్యాగ్స్ ఏంటంటే rapidtags.io అనమాట. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. IO అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వీడియో టైటిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లేదంటే ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, మనం చూసుకుందాం. టూల్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చానో నేను జస్ట్ దీన్ని కాపీ చేసుకుంటాను. ఫస్ట్ గా Ctrl+C అంటే కాపీ చేసుకుంటాను. అండ్ కాపీ చేసుకున్న తర్వాత ఏ విధంగా వస్తుందో చూపిద్దాం. ఇక్కడ వీడియో టైటిల్ ని ఇక్కడ నేను ఆ వీడియో టైటిల్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేస్తా. అండ్ ఇది రావాలంటే మీకు జనరేటర్ అని ఉంటుంది. ఆ జనరేటర్ లో వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు వీడియో టైటిల్ ని ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ ట్యాగ్స్ జనరేటర్ అన్నమాట. జనరేటర్ అంటే ట్యాగ్స్ ని జనరేట్ చేస్తుంది. అలా అంటే మీ ట్యాగ్స్ జనరేట్ చేస్తే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకటి ఫ్రెండ్స్, దీనిలో మీకు నచ్చని ఏదైనా ట్యాగ్ ఉంది అనుకోండి, అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. ఆ ఇంటూ మార్క్ మీరు చేయండి. ఇంటూ మార్క్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఒకవేళ వీటిని కాపీ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కాపీ ట్యాగ్స్ అని ఉంది కదా, ఇది డెస్క్టాప్ లో మాత్రం కాపీ ట్యాగ్స్. ఒకవేళ మీరు మొబైల్లో చేస్తే షేర్ అని ఉంటుంది, షేర్ క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందో చూడండి. ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకుంటే క్రోమ్ బ్రౌజర్ లో అయినా సరే కాపీ అవుతాయి ట్యాగ్స్. ఓకేనా? అండ్ మొబైల్లో కూడా, అది నేను మొబైల్లో కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు చూసుకుంటే కింద నేనైతే దానిలో ఏదైతే ట్యాగ్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాటిని నేను ఇచ్చాను. ఓకే, అంటే నేను వేరే వాటిని ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఆ rapidtags.io లో ఏదైతే ఉందో అది ఇచ్చాను అనమాట. ఒకటి ఫ్రెండ్స్, అన్ని వీడియోకి వ్యూస్ రావాలంటే రావు, కొన్ని వీడియోకే SEO అనేది వర్క్ అవుతుంది, అన్ని వీడియోస్ కి వర్క్ అవ్వాలంటే అలాంటివి ఏమి ఉండదు. ఒకటి, మీ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ని తీసుకోండి, మీకు వాళ్ళ కింద సజెషన్ చూపిస్తూ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి, అందరు చేయని విధంగా మీరు మంచిగా వీడియోస్ చేయాలి. ఓకే, ఇప్పుడు నా వీడియోస్ నేను దీనిలో చూపిస్తాను చూడనుకొని.
అండ్ ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం కూడా అదే మెయిన్ రీజన్. ఇప్పుడు నా వీడియోస్లోకి వెళ్దాం. ఒకసారి మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తారనుకోండి, వీడియో థంబ్నెయిల్ రెండింటికి ఒక నేమ్ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక థంబ్నెయిల్ని క్లిక్ చేసుకుంటాను అండ్ ఇందులో నేను నేమ్ అనేది లేదు, పిక్సార్ట్ నుండి ఎడిట్ చేస్తాను, పిక్సార్ట్ అని వచ్చింది. అలా కాదు, అలా ఉండకుండా ఏంటంటే మీరు నేమ్ ఉండాలి అక్కడ. ఏంటి, సపోజ్ మీ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. సింగిల్ కీవర్డ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సెకండ్ కీవర్డ్ని మీరు అందులో యాడ్ చేసుకోవాలి. సింగిల్ కీవర్డ్ మాత్రం ఇమేజ్కి కానీ వీడియోకి కానీ ఉండాలి. మల్టీ కీవర్డ్ అంటే మల్టీ టైటిల్ ఉంటుంది కదా, ఆ మల్టీ టైటిల్ అయినా మీరు అక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ టైటిల్ని ఇచ్చేసేయాలి. టైటిల్ రెండింటికి, వీడియోకి టైటిల్ ఉండాలి, ప్లస్ మనకి థంబ్నెయిల్కి కూడా టైటిల్ ఉండాలి. మీకు ఈ రెండింటికి చెప్తున్నాను. రెండింటికి సేమ్ టైం థంబ్నెయిల్ ఇచ్చేసి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్గా మీరు అప్లోడ్ చేస్తారు కదా, నార్మల్గా వీడియో అప్లోడ్ చేసి టైటిల్ యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ యాడ్ చేస్తారు. సేమ్ టైటిల్ ఏదో డిస్క్రిప్షన్ కూడా అదే ఉంటుంది. తర్వాత ఏంటంటే ట్యాగ్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన వెంటనే మీకు ఏంటంటే మెయిన్గా అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్లేలిస్ట్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలనుకో నేను చెప్తాను. ఇక నాకు ఆల్రెడీ దీనికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ పెట్టుకున్నా. ఒకవేళ లేదు అంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి జస్ట్ క్రియేట్ చేసుకోండి. చూసారా ఇక్కడ నేను ఎన్ని ప్లేలిస్టులు క్రియేట్ చేశాను అంటే, ఎక్కువ ప్లేలిస్టులు ఉంటే దీనికి సంబంధించి ఆ ప్లేలిస్ట్ అనేది పెట్టుకోండి. అది చాలా యూజ్ ఉంటుంది ఛానల్కి అనేది. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీడియోలో చూద్దాం. ఫుల్గా మనకి ఏంటంటే ఎలా వ్యూస్ వస్తున్నాయి, ఎక్స్టర్నల్ స్టోరేజ్ సోర్స్ ఏంటి, అసలు ఈ వీడియోకి మన ఎలా వ్యూస్ వచ్చాయనేది చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పుడు నాకు హయ్యర్గా వ్యూస్ వచ్చేది ఒక వీడియో ఉంది కదా, నేను దానిలోకి వెళ్ళి నేను చూపిస్తాను దానికి నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి. ఇప్పుడు మనమైతే మన వీడియోస్లోకి వెళ్దాం. వీళ్ళతో చూసుకోండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా హయ్యర్గా వచ్చిన వీడియోస్ కూడా వ్యూస్ ఉన్నాయి చూసారా. అండ్ మనం పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కే వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి. ఒక 2 అవర్స్ 3 అవర్స్కి కూడా చాలా వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. దానికోసం నేను అనాలిటిక్స్లోకి వెళ్దాం. అనాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత నాకు హయ్యర్గా వ్యూస్ వచ్చింది ఏది, ఒక వీడియో ఉంది. ఏది మనకి లైవ్ ట్రాక్ లొకేషన్ అని చెప్పి ఒక వీడియో చెప్పారు కదా, దానికోసం. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వాచ్ టైం ఇవన్నీ ఇచ్చాడు, ఇవంతా మనకు అనవసరం. ఒకవేళ సెర్చ్ కంటెంట్ అని ఉంది కదా, మీరు అక్కడ సెర్చ్ చేయొచ్చు, కానీ మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఇక్కడ చూద్దాం చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడే కరెక్ట్గా గమనించుకోవాలి. మనకు చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఎక్కడ మనకి ఇందులో టాప్ వీడియో ఏది ఉంది, మనం సెర్చ్ చేద్దాం ఒకసారి. హౌ టు అని సెర్చ్ చేద్దాం. లేదంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చింది నాట్ వర్కింగ్ అని చెప్పేసి నేను దాన్ని పెట్టాను. హౌ టు ఫైండ్ అని నేను జస్ట్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ అనాలిటిక్స్లో చూసుకుంటే మీకు ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ఎక్కడ నుండి సోర్స్ వచ్చాయన్నది మీరు ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ గమనించుకుంటే ఆడియన్స్ రియాక్షన్ అని ఉంది కదా, ఆడియన్స్ రియాక్షన్లోకి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ ట్రాఫిక్ సోర్సెస్ ఉంది కదా, ట్రాఫిక్ సోర్స్లోకి వెళ్ళండి. అంటే మీకు ఎక్కడి నుంచి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో మీరు గమనించుకోవాలి. నాకైతే నేను చేసేది సజెస్టెడ్ ఎస్ఈఓ కావున నాకు ఎక్కువగా సజెస్టెడ్ వ్యూసే వస్తాయి అనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే నేను చేసేది సజెస్టెడ్ ఎస్ఈఓ. అంటే నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో నేను చేయట్లేదు. ఎస్ఈఓ అంటే నేను చేసేది ఏంటంటే సజెస్టెడ్ ఎస్ఈఓ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సజెస్టెడ్ వీడియో చూద్దాం. నాకు ఎన్ని వీడియోస్ నుంచి సజెషన్ వచ్చి వ్యూస్ వచ్చాయో చూద్దాం. చూడండి ఎన్ని వీడియోస్ నుంచి నాకు వ్యూస్ వచ్చాయి. అంటే ప్రతి వీడియోకి ఏదో వీడియో కింద నాకు సజెస్ట్ చేస్తూనే ఉంది. అలానే నాకు 1,45,000 వ్యూస్ వచ్చాయి అనమాట దానికి. అంటే అన్ని రావడానికి కారణం కూడా మెయిన్ రీజన్స్ అవే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అందరూ గమనించుకోవాలి. ఎందుకంటే 113K వ్యూస్ అంటే మామూలు మాటలు కాదు, అవి సజెషన్లో వచ్చినవి. అండ్ నా తరపునైతే నేను ఈ సజెషన్ మీకు చేసేది. అండ్ ఇది ఎస్ఈఓ టోటల్ నేను చెప్పేది అయితే. అండ్ మీరు యూజ్ చేసుకుంటారంటే యూజ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.